హాయ్ అండి, వెల్కమ్ టు విజయస్ వంటిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేసేది క్యారమిల్ అరటిపండు మిల్క్ షేక్. క్యారమిల్ అరటిపండు మిల్క్ షేక్ చేసుకున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు, మేగడ, అరటిపళ్ళు, బటర్, కుంకుమ పువ్వు. ఇప్పుడు మనం ఈ పంచదారని క్యారమిల్ చేసుకున్నాను. వెలిగించి పెనం పెట్టుకున్నాం. ఇందులో పంచదార వేసుకోవాలండి. ఇందులో వాటర్ పోయకుండా క్యారమిల్ అవుతుంది, కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంకొన్ని కరుగుతుంది కదా, ఇలాగా సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. చూడండి, రంగు మారుతుంది కదా, ఇలా మారాలి. చూడండి, కలర్ మారుతుంది కదా, బాగా కరిగిపోవాలి. పంచదార అంతా కరిగిపోవాలి. ఇలా కరిగింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా స్పీడ్ కలుపుకోవాలి. ఇందులో పాలమేగడ, ఫ్రెష్ పాలమేగడ వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది చూసుకోండి, చేతి మీద రాకుండా. చూసారా, మంచి కలర్ వచ్చింది. బటర్ కరిగిపోయింది, పాలమేగడ కరిగిపోయింది. ఇదేంటి క్యారమిల్ అంటే. దీన్ని బౌల్లో తీసుకుందాం. ఈ బౌల్లో 2 అరటిపళ్ళు ఇలా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. కొంచెం బాగా పండిన అరటిపళ్ళు అయితే బాగుంటాయండి. అరటిపళ్ళు వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం కుంకుమ పువ్వు, పాలు, మనం క్యారమిల్ చేస్తున్నాం కదా, అది 1 స్పూన్. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇదండి క్యారమిల్ మిల్క్ షేక్ రెడీ. దీన్ని కొంచెం గ్లాసు క్యారమిల్ చేసుకుని ఇందులో వేసుకొని పైన జీడిపప్పు, బాదం పప్పుతో గ్రానిష్ చేసుకుంటే క్యారమిల్ అరటిపండు మిల్క్ షేక్ రెడీ. క్యారమిల్ అరటిపండు మిల్క్ షేక్ రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.